లోకానుసారమైన జీవితంలో ఉండే వాళ్ళ వ్యవహారాలు వేరు, మన వ్యవహారం వేరు. వాళ్ళ ప్రయాణం విశాల మార్గ ప్రయాణం, వాళ్ళకి ఏ నొప్పి లేదు, ప్రశాంతంగా సాగిపోతుంది ఆ లైఫ్. కానీ మనది ఇరుకు మార్గ ప్రయాణం. మనకి సుఖవంతమైన ప్రయాణాన్ని దేవుడు వాగ్దానం చేయలే, ఒక అద్భుతమైన గమ్యాన్ని వాగ్దానం చేశాడు. మళ్ళీ చెబుతా, మనకు ప్రయాణం సుఖం ఉండదు, అగసాట్ల మారి ప్రయాణం. మళ్ళీ చెప్పేదా, అగసాట్ల మారి ప్రయాణం. కానీ గమ్యం మాత్రం అద్భుతం. తమ్ముడు సూపరు. కానీ లోకస్తులు ఉన్నారే, వాళ్ళది అగచాట్ల మారి ప్రయాణం కాదు, అద్భుతమైన ప్రయాణం. ఎట్లనన్నా ఊరేగొచ్చు, ఇబ్బందే లేదు. కానీ గమ్యం మాత్రం ఘోరమైన నరకం. నీకు సుఖవంతమైన ప్రయాణం కావాలా, లేకపోతే అద్భుతమైన గమ్యం కావాలా? చచ్చాక చూసేది ఏం సంగతో కానయ్యా, ఈ బతికినందాళ్ళు ఏ నొప్పి తగలకుండా బాగా సాగిపోతే అంతే చాలంటావా? లేకపోతే కాస్త నొప్పి తగిలినా ఒక అద్భుతమైన గమ్యానికి చేరాలని ఆశ ఉందంటావా? ఏమంటావు? ఒక ముక్క చెప్పు. సుఖవంతమైన ప్రయాణం కావాలా, అద్భుత గమ్యం కావాలా? పెద్దగా అయితే అగచాట్లు మారి ప్రయాణానికి ఇష్టపడుతున్నావా? ఈ ప్రయాణంలో రకరకాల పరిస్థితులు నిన్ను ఎదుర్కొంటూ ఉంటాయి. ఏబూసీయులు వస్తారు, నెఫీలీయులు వస్తారు, అమాలేకీయులు వస్తారు. ఏమండి, బిలాం లాంటి సోదె బ్యాచ్ వస్తారు నీకు ఎదురు, రకరకాలు ఎదురొస్తారు, రకరకాల పరిస్థితుల రూపంలో వస్తారు. ఎంత అంటే అడుగు సాగదేమో అన్నంత. అయితే ఒక్కటే, ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు నేర్పిన పాఠం ఈరోజు అభినవ ఇశ్రాయేలుకు మనకు కూడా అదే పాఠం. వారు నా వైపు చూడనందున వారు వాగ్దత్త దేశం చేరలేదు. వారు తమ స్వశక్తితో, సొంత జ్ఞానంతో, సొంత బలంతో అక్కడికి చేరదాం అనుకున్నారు. వారి వల్ల గాల. నా వైపు చూచిన కాలేబు, యెహోషువలు మాత్రం అక్కడికి చేరారు. కాబట్టి ఈ ఆత్మీయ యాత్రలో మీ ప్రయాణాలు కూడా సజావుగా సాగాలి అంటే గతి లేదు, గత్యంతరం లేదు. ప్రతి అడుక్కి మీరు నా వైపు చూడటం ఒక్కటే మార్గం అంటున్నాడు ఆయన. జాగ్రత్త, చేతి నొప్పులు పడితే ఎందుకు పర్లేదా? గట్టి కొట్టు.